ఇక ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రభుని ఆరాధించటం అనేది ప్రభు ప్రజలైన మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప ధన్యత. ఒక విశ్వాసికి ఈ లోకంలో గొప్ప భాగ్యము, ధన్యత ఏదైనా ఉంది అంటే అది ప్రభుని ఆరాధించడమే. నిత్యత్వంలో ఎల్లప్పుడూ కూడా మనకు ఉండేటటువంటి ఒకే ఒక పని ప్రభువును ఆరాధించడం. కనుక ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఆరాధన చాలా విలువైనటువంటిది. కనుక ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది మన ప్రభువుకు చెల్లించడానికి మనం ఆయన ఆలయానికి మనం వచ్చినాం. కనుక వాక్య వెలుగులో మనము ప్రభుని ఆరాధించడం అది ఎంతో శ్రేయస్కరం. కనుక ఉదయకాలమున మనం చదువుతూ వచ్చినాము ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనము, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు అంటే దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు అంటే ఇక్కడ గ్రంథకర్త అంటా ఉన్నాడు, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. మనమందరం కూడా సాతాను చేత బంధింపబడినటువంటి వారం. మనమందరం కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లో మనం ఉంటా ఉన్నాం. కనుక ఇక్కడ చూస్తే ఇలాంటి మనలను ప్రభు విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ రెండో మాట అంటా ఉన్నాడు, దరిద్రుని ప్రాణము. కనుక మనమందరం కూడా దేవుడు మనల్ని ధనవంతులుగానే చేసినాడు, కానీ మన యొక్క పాపాన్ని బట్టి, మనం చేసినటువంటి అతిక్రమాలు బట్టి, మన దోషాలను బట్టి మనమందరం కూడా దరిద్రులమైపోయినాం. అయితే దరిద్రత నుంచి విడిపించడానికి నీ దరిద్రత ఆయన తీసుకున్నాడు, నిన్ను ధనవంతునిగా చేసినాడు. నీ శాపం ఆయన తీసుకున్నాడు, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ ఆశీర్వాదం పొందినటువంటి మనము, ఈ దీవెన పొందినటువంటి మనము, ప్రభు చేత విమోచింపబడినటువంటి మనము, ఆ దుష్టుని చేతుల నుండి విడిపింపబడినటువంటి మనము ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలా, ప్రభుని మనము స్తుతించాలా. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటిసారిగా ఈ ఆరాధన అనేటటువంటి పదము ఎక్కడ ప్రారంభమైందో కొద్ది నిమిషాలు మనం చూద్దాం రండి. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ ఎదుకు వచ్చేదమని చెప్పి, తర్వాత కూడా చదువుక, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు చాలు. ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవునికి మ్రొక్కి అనే పదాన్ని మనం చూడొచ్చు. మ్రొక్కుట ఇంగ్లీష్లో దీన్ని వర్షిప్ అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై ఆ యొక్క అబ్రహాంతో ఏమంటా ఉన్నాడు అంటే, నీవు దహన బలి అర్పించమని చెప్తా ఉన్నాడు. అప్పుడు అబ్రహాం కూడా దహన బలి కొరకు ఈ కట్టెలు ఇవన్నీ తీసుకొని పోతా ఉన్నాడు. అయితే తన పనివారితో ఏం చెప్తా ఉన్నాడంటే, దేవునికి మ్రొక్కి అనే మాట చెప్తా ఉన్నాడు. నేను దహన బలి చెల్లించడానికి వెళ్తున్నానని చెప్పలేదు, కానీ దేవునికి మ్రొక్కి అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే దహన బలి అనగా ఆరాధన అని అర్థము. దేవుని వాక్యంలో మనం చూస్తే లేవియాకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దహన బలి గురించి అద్భుతంగా రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దహన బలికి దేవునికి చాలా ఇష్టమైనది. ఒక మాట చూడండి, లేవియాకాండము 1వ అధ్యాయము 9వ వచనం. దయచేసి చదవండి ఎవరైనా. యెహోవాకు ఇంపైనటువంటి సువాసన. కనుక ఉదయకాల సమయంలో మన ప్రభువుకు ఇంపైనటువంటి సువాసన, మన ప్రభువుకు ఇష్టమైనటువంటి ఆరాధన, మన ప్రభువు మెచ్చుకునేటటువంటి ఆరాధన చెల్లించడానికి ఆయన ఆలయానికి మనం వచ్చినాం. కనుక మనము చాలాసార్లు దేవునికి ఇష్టమైనది చెల్లించడానికి మనం ఇష్టపడం. దేవుని వాక్యంలో మన ఆరాధన ఎలాగుండాలని చెప్తా ఉందంటే, కీర్తనలు 51:17లో మనం చూస్తే, విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువును మనము ఆరాధించే వారంగా ఉండాలి. విరిగినటువంటి హృదయము, నలిగినటువంటి హృదయం ఇది ఎవరికి ఉంటుంది? ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో, ఎవరైతే పాపం నుంచి విడిపించబడతారో వారి హృదయం ఎట్లా ఉంటుందంట? విరిగిపోయి, నలిగిపోయి, చెదిరిపోయి. ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో మనము ప్రభుని ఎరగకముందు మనకు ఉన్నాయి. అయితే ప్రభు కృప, ప్రభు వీటన్నిటిలో నుంచి మనల్ని విడిపించినాడు. అందుకు ప్రభువుని మనము స్తుతించాలా. రెండవదిగా మన ఆరాధన ఎలా ఉండాలంటే, 1 పేతురులో ఒక మాట ఉంది. దయచేసి చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం.
మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైనటువంటి బలి. ఇప్పుడు చెప్పండి, ఆరాధన ఎట్లా చెల్లించాలంట? మొట్టమొదటిగా విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువును ఆరాధించాలా. రెండోదిగా ఆత్మ సంబంధమైనటువంటి బలి అంటే ఎవరి హృదయాలతో ఆత్మకార్యం జరిగిందో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా గుచ్చబడినారో, ఎవరి జీవితాల్లో అయితే పాపక్షమాపణ పొందినారో, ఎవరైతే పాపం నుంచి విడిపించబడినారో వారు ప్రభువును ఆరాధించే వారుగా ఉంటారు. కనుక ఉదయకాల సమయంలో మనం ప్రభువును స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చినాం, ప్రభువును ఆరాధించడానికి మనము ఆయన సన్నిధికి వచ్చినాం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దహన బలి, నైవేద్య బలి, అపరాధ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, 5 రకాల బాహ్య సంబంధమైనటువంటి బలులు అర్పించి వారు దేవుణ్ణి ఆరాధించేవారు. అయితే నూతన నిబంధనలో మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు బలిగా తాను అర్పించబడినాడు గనుక మనం ఎలాంటి బలి అర్పించాల్సినటువంటి అవసరం లేదు. అయితే దేవుని వాక్యం మనకు చెప్పేది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువును మనము స్తుతించాలా. ఆత్మ సంబంధమైనటువంటి బలులు, ఆత్మలో జరిగినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించాలా. ఒక మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 దయచేసి ఎవరైనా చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు చదవండి చాలు. యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు? ఎవరి దేవుడు? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే యుగ యుగములు జీవించుచున్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఈ మాట కూడా మనం చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18 వచనం దయచేసి చదవండి. మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు. కనుక యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనము ఆరాధించడానికి వచ్చినాం. దేవుని వాక్యంలో చూస్తే చాలామంది భక్తులు, చాలామంది విశ్వాసులు, ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వారు, అన్య రాజులు, అన్య ప్రజలు కూడా దేవుని వాక్యంలో ప్రభువును అద్భుతంగా ఆరాధన చేస్తూ వచ్చారు. అందులో ఒక రాజు, దర్యావేషు రాజు. ఆ రాజు అంటాడు, చూడండి ఒక మాట, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. అక్కడ అంటాడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖంలో వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. కనుక ఉదయకాల సమయంలో దర్యావేశు రాజు ఏమంటా ఉన్నాడు? అన్య రాజు, దేవుని ఎరగినటువంటి వాడు. దానియేలు సింహబోనులో నుంచి విడిపింపబడినప్పుడు, దానియేలును చూసినప్పుడు అద్భుతమైన మాట అంటా ఉన్నాడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. కనుక ఉదయకాల సమయంలో జీవము కలిగిన దేవుని ప్రభువును మనం ఆరాధించడానికి మనం వచ్చినాం. దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు కదా. మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు అనేటటువంటి సందర్భంలో మోషే అనేకమైనటువంటి సాకులు చెప్తాడు. అనేకమైనటువంటి ఆ యొక్క సాకులు చెప్తా వచ్చినప్పుడు అందులో ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఏమని మాట్లాడాలి ప్రభువా, నువ్వు ఎవరంటే నేను ఏం చెప్పాలి ప్రభువా అంటే ఒక అద్భుతమైన మాట అంటాడు. చదవండి ఆ మాట. నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు ఉన్నవాడను అనువాడనై ఉన్నాడు. కనుక మన దేవుడు యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు, మన దేవుడు ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినాం. కనుక యోబు ఒక మాట అంటాడు, చదవండి. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 19:25 చదవండి దయచేసి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 వచనం దయచేసి చదవండి. అయితే నా విమోచకుడు ఎవరంట? సజీవుడు అంటా ఉన్నాడు. కనుక యోబు తన జీవితంలో తాను అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్తా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో మనం కూడా అనుభవపూర్వకంగా ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభా, అట్లా కాకోకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం ఆరాధన చేస్తే, మన నోటికొచ్చింది మనం ఆరాధన చేస్తే, అలవాటుగా మనం ఆరాధన చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కనుక మన దేవుడు ఎలాంటి వాడని మనం రుచి చూచి ఎరిగి ప్రభువుని ఆరాధన చేసినట్లయితే అది మనకెంతో దీవెన, ఆశీర్వాదం. అలాగూ దావీదు రాజు కూడా ఒక మాట అంటాడు, చదవండి. కీర్తన 19:14 ఒక మాట అంటాడు. కీర్తనలు 19వ అధ్యాయం 14వ వచనం చదువు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు. ఏమంటా ఉన్నాడు దావీదు రాజు? నా విమోచకుడు అంటా ఉన్నాడు. కనుక
యోబు నా విమోచకుడు అంటా ఉన్నాడు, దావీదు రాజు నా విమోచకుడు అంటా ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నా సృష్టికర్త అయినటువంటి దేవుడు అని అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన నా విమోచకుడు అని ఆరాధన చేస్తూ ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో మనమేమని ఆరాధన చేద్దాము? మనమేమని ఆరాధన చేద్దాం? నా విమోచకుడు సజీవుడైనటువంటి దేవుడు. కనుక ఈ విమోచకుడు సజీవుడైనటువంటి ఈ దేవుడు నీ జీవితంలో విమోచకుడుగా ఉన్నాడా? అసలు విమోచన అంటే ఏంటి? ఎందుకు మనకు విమోచన అవసరమో, మనల్ని ఎలాగో ఆయన విమోచించినాడు, ఈ కొన్ని మాటలు మనం చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. విమోచన అనగా వెల ఇచ్చి విడిపించి సొంత యజమానుని దగ్గరికి తీసుకొని రావడాన్ని విమోచన అంటారు. ఇంకొకసారి చెప్తాను, వెల ఇచ్చి విడిపించి సొంత యజమానుని దగ్గరికి తీసుకొని రావడాన్ని విమోచనము అంటారు. కనుక ఇది ఎందుకు అవసరము? మనకు విమోచన ఎందుకు అవసరము అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథం 43:1 చదవండి దయచేసి. యెషయా గ్రంథము 43:1. అయితే యాకోబు భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన. కనుక ఆయన మనల్ని అందరినీ కూడా విమోచించినాడు. దేని నుంచి విమోచించినాడు? కీర్తనల గ్రంథము 49వ కీర్తన చదవండి దయచేసి. 49:7. కీర్తన 49వ అధ్యాయం 7వ వచనం. ఎవడును లేడు, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. చాలా సిస్టర్, యేసు ప్రభుల వారు మన కొరకు చెల్లించిన ఆ విమోచన క్రయధనము చాలా చాలా గొప్పది. ఎందుకు ఆయన మన కొరకు క్రయం చెల్లించినాడు? ఎందుకు ఆయన వెల ఇచ్చి మనల్ని కొన్నాడు అంటే చెప్తారా ఎవరైనా? ఎందుకు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని వెల ఇచ్చి ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే, మనమందరం కూడా పాపానికి అమ్మబడినటువంటి వారము. మనమందరం కూడా అమ్మబడినటువంటి వారం. అందరం కూడా సేల్ అయిపోయినాం. ఎవరికి సేల్ అయిపోయినామంటే సాతానుకు. మనమందరం కూడా అమ్మబడినటువంటి వారం. మనల్ని సాతాను ఎంత కొనింది అంటే, ఎంత కొనింది చెప్తారా? సాతాను మనల్ని కొనేసింది ఎంతకు? ఆఫ్టర్ ఆల్ అన్ యాపిల్. ఒక పండు చూపించి ఆ పండుతో సాతాను మనల్ని అందరినీ కూడా కొనేసింది. ఎంత సులభంగా మనం అమ్మడబోయినాము. దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన స్వరూపమందు తన పోలికగా మనల్ని సృష్టించి ప్రభు మహిమ కొరకు మనల్ని దేవుడు సృష్టిస్తే కేవలం ఒక పండు, దేవుని ఆ పండు తినుట ద్వారా సాతానుకు మనము అమ్మబడిపోయినాం కదా. ఈ సాతానుకు అమ్మబడిన మనల్ని ఎవ్వరు కొంటారండి? ఎవరైనా కొంటారా? ఎవ్వరు కొనరు. ఎందుకంటే మన దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి, మన దుస్థితి, మన దీనస్థితి బహు భయంకరమైనటువంటిది. ఎవ్వరు కూడా మనల్ని కొనేటటువంటి వారు లేరు. ఈ స్థితిని చూచినటువంటి దేవాది దేవుడు నువ్వు అలాగూ అమ్మబడి ఉండుట, అలాగూ సాతానుకు దాసునిగా ఉండుట, అలాగూ సాతాను ద్వారా నువ్వు నరకంలో ప్రవేశించుట ఈ దేవునికి ఇష్టపడక స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే కదా ఒక పాట ఉంది కదా, ఆనాటి యూదులే నిన్ను చంపిరు అనుకుంటే కాదు అయ్యయ్యో నా పాప రుణమునకే, నా పాప రుణాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో క్రయం చెల్లించినారు. దేవుని వాక్యంలో రాయబడింది, వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో విమోచించలేదు. అంటే వెండి బంగారం ఏమైపోతాయి? క్షయమైపోతాయి. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఒక దాసుని విడిపించడానికి వారు వెండి చెల్లించేవారు, బంగారు చెల్లించేవారు. ఆ వెండి బంగారు చెల్లించుట ద్వారా వారు ఆ దాసత్వం నుంచి విడిపింపబడేటటువంటి వాడు. అయితే ఇవన్నీ కూడా క్షయమైపోయేటటువంటివి, ఇవన్నీ కూడా లయమైపోయేటటువంటివి. అలాంటి వాటి ద్వారా కాకుండా దేవుడు నిన్ను నన్ను ఎట్లా కొన్నాడంట? ఎట్లా కొన్నాడు చెప్పండి? ఎట్లా కొన్నాడు? నిర్దోషమైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి రక్తం, వెల కట్టలేనటువంటి రక్తం దేవుడు ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. సాతాను మనల్ని ఎంత కొనింది? ఆఫ్టర్ ఆల్ అన్ యాపిల్. ఒక చిన్న పండు చూపించి మనల్ని అందరినీ కొనేసింది సాతాను. అయితే ఆ సాతాను యొక్క దాని దాసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు
తన శరీరంలో రక్తమంతా కూడా ఆయన నీ కొరకు నా కొరకు కార్చినాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసిందే. కనుక ఉదయకాల సమయంలో మనల్ని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఒక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 20:28 చదవండి దయచేసి. మత్తయి సువార్త 20:28 చదవండి. పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. సహోదరి సోదరులారా, ఏ ధర్మశాస్త్రం మనల్ని విడిపించలేదు, ఏ యాజకులు మనల్ని విడిపించలేదు, ఏ లేవీయుడు మనల్ని విడిపించలేదు, ఏ మూల పురుషుడు మనల్ని విడిపించలేదు, ఏ మూలవాక్యం మనల్ని విడిపించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చుట ద్వారా సర్వలోక మానవాళికి పాపక్షమాపణ, విడుదల, విమోచన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాం, మన దేవుడు ఎలాంటి దేవుడు? యుగ యుగములకు సజీవుడు అయినటువంటి దేవుడు. మన దేవుడు విమోచకుడు. ఆ విమోచకుడు మనల్ని అద్భుతంగా ఆయన మనల్ని విమోచించినాడు. ఆయన మనల్ని కొన్నాడు. ఆయన విలువైనటువంటి రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. సరే, విమోచనం బాగుంది బ్రదర్. విమోచనం నుండి మనమేం పొందినాము? ఈ విమోచనం నుండి మనం ఎలాంటి ఆశీర్వాదం పొందినాము? విమోచింపబడినామని మన ఆరాధన చాలాసార్లు చేస్తాం, కానీ ఈ విమోచనం ద్వారా మనం ఎలాంటి మేలులు పొందినాము కొన్ని చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనలు 130 అధ్యాయము 7-8 చదవండి. కీర్తన 130 7-8 చదవండి దయచేసి. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, సంపూర్ణమైన విమోచన దొరుకును, ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండి. దేంట్లో నుంచి మనల్ని విడిపించినాడంటే దోషములన్నిటిలో నుంచి మనల్ని విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విమోచించి మనకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి అంటే దోషముల నుండి మనల్ని ఆయన విడిపించినాడు. మనం దోషులం ఎట్లా అయినామండి? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేనేం పాపం చేసినా, నేనేం దోషం చేసినా, నన్నెందుకు పాపి అంటూ ఉన్నారు, నన్నెందుకు దోషి అంటూ ఉన్నారంటే దేవుని వాక్యంలో రాయబడింది, ప్రస్తుత దుష్ట కాలంలో మనం ఉన్నాం. దుష్టుని యొక్క చేతిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మన జీవితం ఆ యొక్క దుష్ట లోకంలో, దుష్ట కాలంలో, దుష్టుని చేతిలో మనం చేసేటటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలను బట్టి మనమందరం కూడా దోషులమైపోయినాం. కనుక ఈ దోషంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన త్యాగం చేసినాడు. చదవండి, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి చాలని, మన దోషాలు బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నలుగగొట్టబడినాడు. ఎంత ఘోరమైన శిక్ష యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు పొందినాడు అంటే, ఏ పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యాయపు తీర్పులు ఎదుట మౌనం వహించి ఒక దోషిగా నిలబడినాడు. ఒక్క రాత్రి 6 చోట్లకు యేసుప్రభుల వారిని 6 న్యాయస్థానాలు 6 న్యాయమూర్తుల దగ్గరికి యేసుప్రభుని తీసుకొని పోయినారు. మొట్టమొదటిగా అన్న దగ్గరికి తీసుకొని పోయినారు, తర్వాత కయప దగ్గరికి తీసుకొని పోయినారు, తర్వాత సన్హెరీరు సభ దగ్గరికి తీసుకొని పోయినారు, తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొని పోయినారు, ఆ తర్వాత హేరోద్ దగ్గరికి తీసుకొని పోయినారు, ఆ తర్వాత తిరిగి పిలాతు దగ్గరికి 6 పర్యాయములు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. బరువైనటువంటి సిలువను ఆ కలువరి గిరిలో ఆ యొక్క గరుకురాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన భరిస్తూ వచ్చినాడు, ఉమ్మివేయబడతా వచ్చినాడు, అవమానించబడతా వచ్చినాడు. అయితే ఆయన మౌనం వహించినాడు కదా. ఆ యొక్క యూదుల ధర్మశాస్త్రం ప్రకారము యేసు ప్రభుల వారి యొక్క అరెస్టు బహు భయంకరమైనటువంటిది. ఎందుకంటే 2 మాటలు చెప్తాను. పస్కా పండుగ సందర్భంలో ఎప్పుడు ఎవరిని కూడా అరెస్టు చేయకూడదు. అయితే ఆ పస్కా దినాల్లో యేసు ప్రభుల వారిని అరెస్టు చేయడం జరిగింది. రెండోది, అర్పణకు ముందు ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు. అర్పణ తర్వాతనే అరెస్టు చేయాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని గెత్సేమనే తోటలో 2 గంటల సమయంలో నిర్దాక్షిణ్యంగా యేసు ప్రభుల వారిని అరెస్టు చేస్తారు. మూడోదిగా మనం చూస్తే, ఒక వ్యక్తి యందు నేరం రుజువు కాకపోతే ఆ వ్యక్తిని అరెస్టు చేయకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభు యందు ఏ నేరం కూడా రుజువు కాకముందే నిర్దాక్షిణ్యంగా యేసు ప్రభును అరెస్టు చేయడం జరిగింది. ఇదంతా జరిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మౌనం వహించి ఆ 6 న్యాయస్థానాలలో ఒక దోషిగా నిలబడినాడు.
ఎందుకు తెలుసా? నిన్ను నన్ను నిర్దోషులుగా చేయడానికి. ఒకవేళ యేసు ప్రభుల వారు ఆ విధంగా నిలబడి ఉండకపోతే మన జీవితంలో ఆ దోషాలతో అలాగే చచ్చిపోయే వాళ్ళం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన దోషాలన్నీ కూడా క్షమించేసినాడు. దేవుని వాక్యంలో రాయబడింది, రాజైన దావీదు అంటాడు, నా దోషంలో నా తల వెంట్రుకలకు మించిపోయి ఉన్నాయి ప్రభువా. కనుక మన దోషాలు మనం లెక్కించలేం. ఇలాంటి దోషాలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతంగా ఆయన తీసివేసినాడు. కనుక ఆయన విమోచన ద్వారా ద ఫస్ట్ వన్ మనం పొందిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, దోషాలన్నిటిలో నుంచి మనము విడిపించబడినాం. రండి రెండో తలము చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం దయచేసి చదవండి. కాబట్టి నమ్మువారు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా ప్రభు మనల్ని తీర్చాడు. అద్భుతమైన రెండవ ఆశీర్వాదం, నీతిమంతులుగా ప్రభు మనల్ని తీర్చాడు. మనమందరం కూడా త్రోవ తప్పినటువంటి వారమే. మనమందరం కూడా నీతి మాలినటువంటి జీవితం. దేవుని వాక్యంలో రాయబడింది, మానవుని నీతి క్రియలు మురికి పేలిక లాంటి జీవితం, నీతి మాలినటువంటి జీవితం. ఈ మాటలు చెప్తే ఎవరికైనా భలే కోపం వస్తుంది కదా. అదే మేము నీతి మాలిన అంటారు, మాకు నీతి లేదా, ఎవరు నీకు చెప్పింది అంటారు కదా. అయితే మనకు తెలుసు, అది ప్రభువుని అంగీకరించిన మనకు తెలుసు, మన గత జీవితంలో ఎన్ని నీతి మాలిన పనులు, ఎన్ని అసహ్యమైన పనులు, ఎన్ని అపవిత్రమైన పనులు, ఎన్ని చేయకూడనటువంటి పనులు మన జీవితంలో చేస్తా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ అలాగ మనము మన జీవితం సాగిస్తూ ఉంటే దేవాది దేవుడు మనల్ని విమోచించుట ద్వారా ఆయన నీతిని మనకు ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆ యొక్క నీతి అను పైబట్టతో మనల్ని కప్పినాడంట. దేవుని వాక్యంలో రాయబడింది, మన పాపములు ఎన్నటికి జ్ఞాపకం చేసుకోనకుండా దేవుడు ఎక్కడ పడేసినాడంట? సముద్రాగాధంలో పడవేసినాడు. ఇంకా కొన్ని చోట్ల రాయబడింది, ఆయన వీపు వెనక తట్టు ఆయన పారవేశాడు. ఇంకొక మాట ఉంది, తూర్పు పడమరకు ఎంత దూరమో మన పాపాలు అంత దూరపరిచినాడంట. దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒక స్త్రీకి పుట్టినటువంటి వాడు ఎలాగూ నీతిమంతుడు కాగలడు? ఒక మాట, తూర్పు నుంచి పడమర వరకు పోతే మన పాపం కనబడదా? కనబడతాయి కదా. తూర్పు నుంచి పడమర పోతే మన పాపం కనబడుతుంది. వీపు వెనక తట్టు పారేశాడనింది కదా, చూస్తే మన పాపం కనబడదా? కనబడుతుంది. సముద్ర అగాధంలో పడవేశాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. సముద్ర అగాధానికి పోతే మన పాపం కనబడదా? కనబడుతుంది. అందుకే అద్భుతమైనటువంటి దేవుడు ఏం చేసినాడు? అవన్నీ కనబడకుండా నీతి అను పైబట్టను కప్పేశాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మన కొరకు ఎంత క్రయం చెల్లించినాడు. అందుకే పరలోకంలో నుండి ఆ దూతలు తొంగి చూసినప్పుడు పాపం కనబడలేదంట, నీతిమంతులుగా కనబడతా ఉన్నాం. దానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే, నీతి అను పైబట్టతో దేవుడు మన పాపమంతా కూడా కప్పివేశాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభును మనం ఆరాధిద్దాం. ప్రభా, అనీతిమంతుడైనటువంటి నన్ను, నీతి మాలినటువంటి బ్రతుకు ప్రభా, ఎవరు ప్రేమించినటువంటి బ్రతుకు, మురికి పేలికల్లాంటి బ్రతుకు, అలాంటి బ్రతుకును నువ్వు ప్రేమించినావు ప్రభా. నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినావు ప్రభా. నన్ను నీతిమంతునిగా చేసినావు. దాని పై వచనంలో కూడా ఉంది, రక్షణ వస్త్రంతో మనల్ని అలంకరించినాడు, నీతి అను పైబట్టను కప్పివేశాడు. ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. ఉదయకాల సమయంలో నీకు నేను ఏమి ఇవ్వగలను ప్రభా అని ప్రభువును మనము స్తుతించాలి. 3వ తలము చూద్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ పాప క్షమాపణ కలుగుచున్నది. కనుక మన అపరాధాలకు పాప క్షమాపణ. ఎఫెసీ 1:7 ఉంది, మన పాపములకు క్షమాపణ. ఈ లోకంలో ఒక పాపిని క్షమించే వాళ్ళు ఈ లోక చరిత్రలో ఎవ్వరు కూడా లేరండి. మనం కూడా చాలాసార్లు క్షమించానని చెప్తాము, లోపల ఆ కసి కోపము మనం చచ్చిపోయే వరకు పోదు. మనం భూమి మీద ఉన్నంత వరకు ఆ వ్యక్తి మీద పగ, ద్వేషం, కోపం అలాగే పెట్టుకొని బతుకుతూ ఉంటాం. విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో కూడా చాలాసార్లు ఇది మనం చూడొచ్చు. నిజమైనటువంటి క్షమాపణ మన జీవితంలో లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు హింసింపబడేటటువంటి సమయంలో, కొట్టబడేటటువంటి సమయంలో, ఆ సిలువను మోసేటటువంటి సమయంలో అద్భుతమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ 2026 సంవత్సరముల క్రితం యేసు ప్రభుల వారు ఆ సిలువలో ఆ కేక వేసి ఉండకపోతే మనకు క్షమాపణ అనేది మన జీవితంలో
దొరికేదే కాదు. కనుక ఆయన విమోచనం ద్వారా మనం పొందిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, ఆయన ఆశీర్వాదం ఏంటి అంటే ఆ యొక్క పాప క్షమాపణ. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలి. నా దేవుడు యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు, నా విమోచకుడు, నన్ను విమోచించుటకు శిలువలో క్రయం చెల్లించినాడు. ఆయన విమోచించుట ద్వారా గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు నేను పొందగలిగినాను. ఒక మాట చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. ప్రధాన యాజకుడిగా వచ్చి, ఆహా, ఏం విమోచన అంట ఇది? నిత్యమైనటువంటి విమోచన. ఇంకో చోట రాయబడింది పరిపూర్ణమైనటువంటి విమోచన. ఈ దేవుడు నీకు నాకు నిత్యమైనటువంటి విమోచన ఆయన మనకు అనుగ్రహించాడు. సరే, ఇదంతా ఆత్మకు సంబంధించింది. అయితే దేవుని వాక్యంలో రాయబడింది మన శరీరానికి కూడా ఏం కావాలంట? విమోచన కావాలా? ఆ మాట చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు మనము కూడా అనగా మన దేహం యొక్క విమోచన చేరి వచ్చిన మనలో ఎవరికి దుఃఖాలు లేవు, ఎవరికి బాధలు లేవు, ఎవరికి సమస్యలు లేవు, అందరం కూడా అలాగుండవలసినటువంటి వారమే. అయితే ఒక దినం ఉంది. ఆ దినము మన శరీరము ఆ దేవుడు విమోచింపబోతా ఉన్నాడు. మన శరీరము అమర్త్యతను ధరించుకోబోతా ఉంది. అనగా ఆ యొక్క పరలోకంలో ప్రభుతో కూడా మనం ఉండబోతా ఉన్నాం. ఈ లోకంలో మన కష్టాలు, మన బాధలు, మన దుఃఖము, మన ఆవేదన, మన చింత అన్నీ కూడా ఒక దినాన విమోచింపబడబోతా ఉన్నాయి. ప్రభుతో మనం ఉండబోతా ఉన్నాం. అదే జీవంతో కూడినటువంటి నిరీక్షణ. ఓ ప్రభువా, నన్ను విమోచించినావు, జీవముతో కూడా నిరీక్షణ నాకు అనుగ్రహించినావు. ఉదయకాల సమయంలో ప్రభువా, నేను నీకు ఏమి ఇవ్వగలను? ఇష్టపూర్వకమైనటువంటి ఆరాధన, హృదయపూర్వకంగా ప్రభును మనం ఆరాధించాలి. విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువును మనం ఆరాధించాలి. ఆత్మ సంబంధమైనటువంటి బలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన ఉదయకాల సమయంలో ప్రభువుకు మనము చెల్లించాలి. అలాగ ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం